జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పెనుబల్లి మండలంలోని ప్రసిద్ధ నీలాద్రీశ్వర ఆలయంలో నీలాద్రీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సమీపంలోని మూగజీవాలకు పండ్లు ఫలాలు ఆహారంగా అందించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీమతి మట్టా రాగమై దయానంద్ మరియు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ దంపతులు. డాక్టర్ మట్టా దంపతులకు మూగజీవాలపై మొదటి నుండి ఎనలేని ప్రేమ జాలి ఉండుట కారణంగా ఏమైనా పండుగలు సెలవు దినాలు వచ్చినప్పుడు ఏదో ఒక ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి సమీపంలోని మూగజీవాలకు పండ్లు ఫలాలు ఆహారంగా అందించడం వారికి ఆనవాయితీగా వస్తోంది. అదే క్రమంలో శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజున పెనుబల్లి మండలం నీలాద్రీశ్వర ఆలయానికి సమీపంలో అడవుల్లో ఉన్న మూగజీవాలకు పండ్లు ఫలాలు అందించి మూగజీవాలపై వారికి ఉన్నటువంటి ప్రేమను ఇష్టాన్ని చాటుకున్నారు. అడవిలో ఉన్నటువంటి మూగజీవాలకు ఆహారం దొరక్క సమీపంలోని గ్రామాలకు పట్టణాలకు వచ్చి ఆహారం కోసం అన్వేషిస్తూ ఉండడాన్ని చూసి చలించిపోయిన ఎమ్మెల్యే శ్రీమతి డాక్టర్ మట్టా రాగమై దయానంద్ విజయ్ కుమార్ దంపతులకు కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో పండ్లు ఫలాలు తీసుకొని పోయి వాటికి ఆహారంగా ఇవ్వడం అలవాటు. నోరు లేని మూగజీవాలకు ఆహారంగా పండ్లు ఫలాలు అందించడంలో ఎంతో సంతృప్తి ఆనందం కలుగుతోందని ఈ సందర్భంగా తెలిపారు. ఇదే స్ఫూర్తితో సత్తుపల్లి నియోజకవర్గంలోని తమపై అభిమానం ప్రేమ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నోరు లేని మూగజీవాలకు పండ్లు ఫలాలు తాగడానికి నీరు విశాల హృదయంతో అందించి వాటిని కాపాడడానికి తమ వంతు ప్రయత్నం చేసి సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే దంపతుల వెంట నీలాద్రీశ్వర ఆలయ కమిటీ సభ్యులు, సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎదురు మన దగ్గర తీసుకుంటుంది మామూలు మనుషులు తీసుకున్నట్టు ఇంకా